హలో అందరికీ, బాగున్నారా? ఉల్లికారం మామిడికాయ పచ్చడి చేసుకుందామా? దీనికి కావాల్సింది ఉల్లిగడ్డ, మామిడికాయ. ఉల్లిగడ్డని ఇలా ముక్కలు కట్ చేసుకున్నా, మామిడికాయ కట్ చేసేసుకున్నాను. ఉల్లిపాయను కూడా సన్న ముక్కలు కట్ చేసుకున్న, ఎల్లిపాయ కావాల్సింది. ఒక జార్ తీసేసుకొని దాంట్లో ఫస్ట్ ఉల్లిగడ్డ వేసేసుకోండి. ఉల్లిగడ్డ వేసేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత కారము, ఉప్పు, ఎల్లిపాయ మనం పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దీనికి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. నూనె పోసేసేసుకొని నూనె మంచిగా కాగిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత దాంట్లో పసుపు, పచ్చళ్ళల్లో ఎప్పుడైనా కూడా ఇంగువ వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఈ నూనె ప్యాన్లో వేసేసుకొని మంచిగా వేగనియాలన్నమాట. నూనె మొత్తం పైకి తేలేంత వరకు వేగనియాలి. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనము ఇంకొన్ని ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి దాంతోపాటు మామిడికాయ కూడా సన్న ముక్కలు కట్ చేసుకుని వేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం పంటి కిందకి తగులుతుంటే బాగుంటుందని వేసుకోమంటున్నా. ఇది మంచిగా వేగనియాలన్నమాట. అది చపాతీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మామిడికాయ సీజన్లో వచ్చే ఐటమ్స్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ మరి.